హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను స్వాతి. వెల్కమ్ టు స్వాతి ప్రసాద్స్ బ్లూమింగ్ కిచెన్ గార్డెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా కారపొడిని ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ధనియాలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకొని అయినా సరే చేసుకోవచ్చండి. నేనైతే డ్రై రోస్ట్ చేశాను. బాగా వేగాక అవి ఒక ప్లేట్లో వేసుకొని అదే కడాయిలో ఒక చిన్న గ్లాస్ లేదా 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకుని వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ చాలా కొంచెమే వేస్తున్నానండి. ఎక్కువైతే మిక్సీలో కారపొడి పట్టుకునేటప్పుడు సరిగ్గా నలగదు. సో కొంచెమే ఆయిల్ వేసుకొని కరివేపాకుని అయితే వేసుకోవాలి. ఇది చాలా ఫ్రెష్గా ఉందండి. నీట్గా వాష్ చేసి ఇందులో వేసాను. ఇవి కొంచెం డ్రై అయ్యాయండి. అంటే మొన్న తీసుకొచ్చారు, ఫ్రిడ్జ్లో పెట్టకుండా వాష్ చేసి నీడలో ఆరబెడితే ఇలా అవుతుంది. రెండింటిని వేసి కరకరలాడే వరకు వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం మినపప్పును తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో ఒక గ్లాస్ దంచి పెట్టుకున్న వెల్లుల్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చిని, నేనైతే చిన్న గ్లాస్తో 2 గ్లాసుల ఎండుమిర్చిని తీసుకుని ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకుంటున్నానండి. మీరు ఎండుమిర్చిని మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. కారం తక్కువ తినేవారైనా సరే పిల్లల కోసం అయితే ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వేసుకోండి. అన్నిటినీ ఇలా చల్లారనివ్వండి. ఇందులో చిన్న గ్లాస్తో 1 గ్లాస్ లేదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఇందులో కలుపుకోండి. బాగా చల్లారాక మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకోండి. తర్వాత ఇందులో సాల్ట్ని కూడా తగినంత యాడ్ చేసుకోవాలి. నాకైతే చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ సాల్ట్ పట్టిందండి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా కారపొడి రెడీ అయిపోయింది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో గాలి వెళ్లకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటైనా సరే నిల్వ ఉంటుంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు ఏ టిఫిన్ మీద అయినా సరే మినపట్టు మీద కానీ ఇడ్లీ మీద కానీ నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.